మహిళా ఎస్ఐ పెళ్లై నెల రోజులైంది. కానీ అంతకు ముందున్న పరిచయం కారణంగా ఓ ఇన్స్పెక్టర్తో కలిసి హద్దులు మీరింది. వీరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలియడంతో బట్టబయలైంది. అదేవిధంగా లైంగిక వేధింపులతో పోలీస్ స్టేషన్కొచ్చిన యువతిని మరో ఎస్ఐ పట్టించుకోకుండా రాజీ పడాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చాడు. వీరి చర్యలను సహించని సిపి రంగనాథ్ మంగళవారం ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేశారు. కమిషనరేట్ పరిధిలో ఇక ఏం జరిగినా కఠిన చర్యలు తప్పవన్న సంకేతమిచ్చారు. వచ్చిన నెల రోజుల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగడంతో నిబంధనలు అతిక్రమించే పోలీసుల్లో భయం పట్టుకుంది. క్రమశిక్షణకు మారుపేరు పోలీస్ శాఖ. కానీ కొంతమంది అధికారులు హద్దుమీరి ప్రవర్తించడం ఆ శాఖకు తలవంపులు తెచ్చిపెడుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియలు హద్దుమీరి ప్రవర్తించడంతో ఇరువురిని సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేయడం కమిషనరేట్ పరిధిలో సంచలనం కలిగించింది. ఎస్ఐ హరిప్రియకు ఇటీవల పెళ్లైంది. కానీ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, ఎస్ఐ హరిప్రియ మధ్య కొంతకాలంగా ప్రేమాయణం సాగుతోంది. ఆమె ప్రవర్తనపై భర్తకు అనుమానం రావడంతో ఫోన్, వాట్సాప్ చాటింగ్ గమనించాడు. దీని ఆధారంగా సిపి రంగనాథ్కు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో విచారణ చేపట్టిన సిపి వాస్తవమని తేలడంతో సస్పెన్షన్ వేటు వేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న పి. పున్నం చందర్ ఓ యువతి ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై వేటు పడింది. స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతి కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. స్పందించాల్సిన ఎస్ఐ పున్నం చందర్ నిందితుడిపై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించడంతో పాటు రాజీ పడాలని ఉచిత సలహా ఇచ్చాడు. దీంతో బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేసిన అధికారులు సిపికి నివేదిక సమర్పించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్ పోలీస్ కమిషనర్గా డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించిన సిపి రంగనాథ్ నెల రోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన 5గురిపై వేటు వేయడం కమిషనరేట్లో కలకలం సృష్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం ఓ దొంగతన విషయంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న కాకతీయ యూనివర్సిటీ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం కారణంగా దొంగ పరారయ్యాడు. ఈ వ్యవహారంలో కానిస్టేబుల్ మోహన్ నాయక్పై సస్పెన్షన్ వేటు పడగా అడ్మిన్ ఎస్ఐ సంపత్ను ఏఆర్కు అటాచ్ చేశారు. తాజాగా ముగ్గురిని సస్పెండ్ చేశారు. కమిషనరేట్లోని పోలీసు అధికారుల ప్రేమాయణాలు కొత్తేమీ కాదు. మహబూబాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు సిబిసిఐడిలో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీసులు అక్రమాస్తులు, నేరపూరిత బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. సిబిసిఐడి ఇన్స్పెక్టర్ రవి తన మహిళా సహోద్యోగి అయిన ఇన్స్పెక్టర్తో కలిసి హన్మకొండలోని రామ్నగర్లోని ఆమె ఇంట్లో ఉండగా భర్త అయిన మహబూబాబాద్ సిఐ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సిబిసిఐడి ఇన్స్పెక్టర్, మహిళా ఇన్స్పెక్టర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే ఆరోపణలున్నాయి. గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లపై సస్పెన్షన్ వేటు పడిందన్న సమాచారంతో గీసుకొండ మండలం మణిగొండ, కొమ్మాల గ్రామాల్లో యువకులు బాణాసంచా కాల్చి సిపి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.